గ్రంథాలు ఉన్నాయి. మనందరికీ ఒకే గ్రంథం తెలుసు. ఏం గ్రంథం? జీవగ్రంథం కదా. జీవగ్రంథంలో మన పేరు ఉంటాయి. యేసుప్రభుని నమ్మగానే రక్షకుడిని అంగీకరించగానే మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. అది అందరికీ తెలుసు. అందరూ నా పేరు రాయబడిపోయింది, ఇంకేం పర్వాలేదు అనుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ బైబిల్లో చాలా గ్రంథాలు ఉన్నాయి. మనకి మహాధవళ సింహాసన తీర్పు గురించి ప్రకటన గ్రంథం ఉంటుంది. అక్కడ జీవ గ్రంథము వేరొక గ్రంథములు విప్పబడెను అని ఉంటుంది. హల్లెలూయా. ఒక జీవ గ్రంథం కాదు, చాలా గ్రంథాలు ఇప్పుతారు అక్కడ. ఏమండి, ఒక భక్తుడు అంటాడు, చూడండి ఒకసారి 56వ కీర్తన 8వ వచనంలో, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అంటాడు. అంటే మనం కార్చే కన్నీరు కూడా దేవుడు ఒక గ్రంథంలో రాస్తాడు. మనం ఎన్ని కన్నీరు చుక్కలతో ఈ భూమి మీద రాల్చాం, ఎన్నిసార్లు దేవుడి సందులో ఏడ్చాం, ఎన్నిసార్లు మొరపెట్టాం, ఎంతమంది కొరకు ఏ సందర్భాల్లో కన్నీరు కార్చాం, ఇది కూడా దేవుడు లెక్క పెడతాడు. కాబట్టి ఆ భక్తుడు అంటున్నాడు, నా కన్నీళ్ళు నీ కవిలలో, కవిలు అంటే పుస్తకం అని, గ్రంథం అని, నీ కవిలలో కనబడను కదా అంటాడు. కాబట్టి చాలా గ్రంథాలు ఉంటాయి. మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుని బిడ్డలట, భయభక్తులు గలవారట ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా దేవుడు చెవి ఎక్కి ఆలపిస్తాడట. మనం చేసే పనులన్నీ కూడా ఆయన గ్రంథస్థం చేస్తాడు. మాట్లాడే మాటలు కూడా గ్రంథస్థం చేస్తాడు. ఏమండి, కాబట్టి మనం ఏ పనులు చేస్తున్నా దేవుడు రాస్తుంటాడు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యోగు గ్రంథం చూడండి ఒకసారి. యోగు గ్రంథం 14వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది. 16-17 చూడడం. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు, నా అతిక్రమము నీ సంచిలో ముద్రింపబడి ఉన్నది అని ఉంటుంది. అంటే మనం చేసే పొరపాట్లు, తప్పిదాలు, బైబిల్ భాషలో పాపాలు, ఇవన్నీ కూడా ఏమవుతాయట, ఏమంటే ముద్రించబడతాయట. ముద్రించబడి ఎక్కడ వేస్తాయట? ఒక సంచిలో వేస్తాడట దేవుడు. జాగ్రత్తగా దీన్నే మనం పాపపు మూట అంటాం. సంచి అంటే మూటే కదా. మనం చేసే అతిక్రమాలన్నీ దేవుడు ముద్రించి ఒక మూటలో వేస్తూ ఉంటాడు. అవి ఎక్కడ ఉన్నాయట? దేవుని ఎదుగుతున్నాయట, దేవుడు కనబడుతూ ఉంటాయట. ఏమండి, కాబట్టి ఒకవేళ ఆ పాపపు మూట దేవుడు ఎదుర్కొంటూ ఉంటుండగా మనం ఎవరైనా చనిపోయామనుకో, చనిపోవని గ్యారంటీ ఉందా? ప్రతి వారు ఏదో ఒక రోజు చనిపోవాలి. ఒకరోజు ఒక ఆవిడ అడుగుతుంది, ఏమండి మన క్రైస్తవులు కదా, మా ఆయనకి క్యాన్సర్ జబ్బు వచ్చింది, క్రైస్తవులు కూడా వస్తుందా అని అడిగితే, ఎందుకు రాదు? వస్తుంది. హల్లెలూయా. ఏమండి, అది మరణం అనేది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం అంతే. మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవడైనా కలడా అంటే, మరణం చూడకుండా ఎవరు ఉంటారు? అది ఏ వయసైనా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అది ఒక మార్గం అంతే కదండి. కాబట్టి అల్టిమేట్ అందరికీ అదే తప్పదు. మరణమైన తర్వాత నరుడు బ్రతుకుతారా అంటే బ్రతుకుతారు. మృతులు మనుష్య కుమారుడు స్వరం వినే గడియ వస్తుంది. అప్పుడు సమాధిలో ఉన్న వాళ్ళందరూ లేస్తారు. అది అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా. హల్లెలూయా. ఏమండి, దానికి ఉదాహరణ ఏంటంటే, చనిపోయి 4 రోజులు అయిపోయి కుంపు కొడుతున్న లాజరు బయటికి రాటి వచ్చేసింది. అంటే యేసు ప్రభు స్వరం అంటే మృతులు లేస్తారు.
తల్లి తోకమి అంటే చిన్నదానా లేచిపోయింది. అంటే మృతులు దేవుని స్వరం వినే గడి వస్తుంది. అప్పుడు మనం లేచిన తర్వాత 2 మార్గాలు ఉంటాయి, నరకమా పరలోకమా. ఏమండి, గ్రంథాలన్నీ ఇవ్వబడతాయి. మనం ఏం చేస్తున్నాం? మన మట్టు మనం బ్రతికేస్తున్నాం. చక్కగా ఏదో రోజులు గడిచిపోతున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకే పని, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం పడుకుందాం, ఇదే బాధలో చాలామంది బతికేస్తున్నారు. అసలు దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు, ఎందుకు నియమించుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే సంగతి చాలామంది మర్చిపోతూ ఉన్నారు. ఎఫ్సీ పత్రిక 2:10 ఉంటుందంటే, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు మనం ఏర్పరచబడ్డామని ఉంటుంది. అంటే ముందుగా దేవుడు మన కొరకు కొన్ని పనులు పెట్టాడు. ఆ పనులు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, తినడానికి కాదు. ఎవరైనా చచ్చిపోతే లోకల్ ఇంటికి అంటారు. అంటే అది ఉద్దేశం ఏంటి? ఆ దేవుడు ఎంత తిండి పెడతాడో అయిపోగా చచ్చిపోతాను. తినడానికి మనము దేవుడి చేత ఏర్పరచబడలేదు. బతకడానికి తింటాం తప్ప తినడానికి కాదు జీవితం. కాబట్టి దేవుడు అందరికీ, ప్రతి వారికి కొన్ని పనులు పెట్టాడు. ఆ సక్రియలు చేయడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి మనం దేవుడిని నమ్మిన తర్వాత చేసే ప్రతి పని గ్రంథస్థం చేయబడుతుంది, గ్రంథాలు ఇవ్వబడతాయి. వాటిలో ఉన్న వాటి ప్రకారం మృతులు తీర్పు పొందుతారు అని ప్రకటన 20వ అధ్యాయంలో ఉంటుంది కదండి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా బ్రతుకుతున్నాం? ఏమిటి, దేవుడట తన క్రియలను ముగించి విశ్రమించాడట. ఆయన బిడ్డలు కూడా తమ క్రియలు ముగించి విశ్రమించాలని ఉంటుంది. హల్లెలూయా. ఏమండి, ఒక రోజు ఒక ఆయన గుడ్డోలు మీటింగ్ పెడితే నన్ను పిలిచారు. నేను అన్నాను, మీరు 50